అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఒక చిన్న సలహా అనుకోండి, సూచన అనుకోండి, జగన్ గారికి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం ఆల్రెడీ మీడియాలో సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది నెల్లూరు కోర్టులో, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది అని అంటున్నారు కదండి. అలాగే వైసీపీ వాళ్ళు వచ్చి సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఎక్కడా కూడా సిబిఐ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ ఎవరిని కూడా తప్పుగా చేశారు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదు. వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చింది. సాక్షాత్తు సిబిఐ వాళ్ళు వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్ లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు? వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది. ఇందుకే క్లీన్ చిట్ అంటే ఏంటి, ఛార్జ్ షీట్ అంటే ఏంటి? ఛార్జ్ షీట్ వేసిందనే విషయం ప్రజలందరూ ఒప్పుకుంటున్నారు. కాకపోతే అందులో కల్తీ జరగలేదంటున్నారు, దాంట్లో ఏ నేరం లేదంటున్నారు, అవి అసలు వైసీపీ వాళ్ళు తప్పే లేదంటున్నారు ఛార్జ్ షీట్లో అంటున్నారు. ఛార్జ్ షీట్ అంటే ఏంటి, క్లీన్ చిట్ అంటే ఏంటి? చిన్న ఉదాహరణ చూపిస్తానండి. ఏమండి, ఇదే ఛార్జ్ షీట్. ఛార్జ్ షీట్ అంటే తెలుగులో అభియోగ పత్రం లేదా నేరారోపణ పత్రం అని అర్థం. అంటే పలానా వ్యక్తి ఈ నేరం చేశాడు, పలానా వ్యక్తి మీద ఈ నేరం ఆరోపించబడ్డది అని వేసే పత్రం అటండి. నేరం జరిగినట్లు భావించే కేసులో దర్యాప్తు పూర్తయిన తర్వాత పోలీసులు కోర్టుకు సమర్పించే తుది నివేదిక ఇది. ఇందులో నిందితులపై ఉన్న ఆరోపణలు, సేకరించిన ఆధారాలు మరియు సాక్ష్యాలు ఉంటాయి. అంటే ఆధారాలు, సాక్ష్యాలు ఉంటేనే ఈ ఛార్జ్షీట్ అనేది వేస్తారు. నేరం జరిగినట్టు ఆధారాలు, సాక్ష్యాలు ఉంటే ఛార్జ్షీట్ వేస్తారండి. ఏమండి, ఇక క్లీన్ చిట్ అంటే ఏంటి? ఇది క్లీన్ చిట్ అంటే తెలుగులో నిర్దోషత్వాన్ని ధృవీకరించడం, నిరపరాధిగా తేల్చడం లేదా నిందారోపణల నుంచి విముక్తి కల్పించడం అని అర్థం. ఒక వ్యక్తి లేదా సంస్థపై వచ్చిన అవినీతి, తప్పులు లేదా నేరారోపణలు ఎలాంటి నిజం లేదని దర్యాప్తు సంస్థలు లేదా అధికారులు అధికారికంగా ప్రకటించడాన్ని ఇది సూచిస్తుంది. ఏమంటే క్లీన్ చిట్ ఇచ్చారా, లేకపోతే ఛార్జ్ షీట్ వేసారా? సింపుల్ లాజిక్ అండి ఇది. సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది నెల్లూరు కోర్టులో. ఛార్జ్ షీట్ అంటే ఏంటి? ఆధారాలు. నేరం జరిగిందనడానికి వాళ్ళకి ఆధారాలు దొరికే, ఆ ఆధారాలు పట్టుకెళ్ళి ఇది క్లీన్ చిట్ అని జనాలకి వాళ్ళు చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఒకడు 100 1000 ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ కలితే అన్ని యూట్యూబ్ ఛానల్స్ నుంచి మాకు ఛార్జ్ షీట్లో క్లీన్ చిట్ వచ్చింది. ఛార్జ్ షీట్లో క్లీన్ చిట్ రావడం ఏంటి? అయితే ఛార్జ్ షీట్ రావాలి లేదా క్లీన్ చిట్ రావాలి. ఛార్జ్ షీట్లో క్లీన్ చిట్ ఇచ్చారు మాకు అంటున్నారు. వాళ్ళు చేసే ప్రచారం అలా ఉంటుందండి, దాన్ని మనం ఏమనుకోవడానికి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక చిన్న సబ్మిషన్ ఒకటి ఉందండి నా దగ్గర నుంచి. ఏంటంటే ఒకవేళ అందులో కొవ్వు ఉందా, లేకపోతే కెమికల్స్ ఉన్నాయా, యాసిడ్స్ ఉన్నాయా, అన్నీ పక్కన పెడితే 250 కోట్ల రూపాయలు అయితే అందులో తారుమారు తక్రమారు జరిగిందనేది అందరూ ఒప్పుకునే నిజం. ఇది వైసీపీ వాళ్ళు చేశారా, లేకపోతే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ చేశారా, ఎవరు చేసినా కానీ 251 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి సొమ్ము దొబ్బేశారంటాం అది వాస్తవం. ఇక ఫ్యాట్ ఉంది, అదే కొవ్వు ఉందా, ఇవి ఉందా, ఇవన్నీ పక్కన పెడదాం. కల్తీ జరిగింది, 250 కోట్ల రూపాయలు అయితే కొట్టేశారు అన్నారు కదా. CBI-led special investigation team has filed its final charge sheet. The charge sheet names 36 accused, including the directors of Bhole Baba Organic Dairy, identified as the main hub producing that fake ghee, along with former TDD officials, suppliers, and traders. The SIT alleges that nearly 68 lakh kgs of adulterated ghee made using palm oil and chemical additives entered the TDD. ఇక 250 కోట్లు ఏమండి, 68 లక్షల కల్తీ నెయ్యి వచ్చింది, అందులో 250 కోట్లు ఫ్రాడ్ జరిగిందని సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది దాని ఆధారాలతో సహా. ఏమండి, అందులోనే ఛార్జ్ షీట్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు ఏమని, ఇక 234 కోట్ల 54 రూపాయలు సంథింగ్ అని ఛార్జ్ షీట్లో ఉన్న ఫామే. నేను ఆల్రెడీ మొన్న కూడా చూపించాను. ఓకేనండి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారి డబ్బు 250 కోట్లు, రఫ్గా 234 కోట్లు పోయి అనేది అది కన్ఫర్మ్. కొవ్వు కలిసిందా, కెమికల్స్ కలిసే అని కూడా పక్కన పెడదాం, డబ్బులు అయితే దొబ్బేయటం కన్ఫర్మ్. అయితే ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు, తిరుపతిలో ఇలాంటి ఆ డబ్బులు దొబ్బేయటం గట్రా ఏమైనా జరిగినప్పుడు జగన్ గారు ఒక టైప్ ఆఫ్ సెటిల్మెంట్ చేస్తారు. ఆయన స్టైల్ ఆఫ్ సెటిల్మెంట్ ఒకటి ఉంది. ఎవడన్నా దొంగతనం చేస్తే ఎవరో దొంగతనం చేసేటని జైలుకి పంపించడం తెలుసు అందరికీ. కానీ జగన్ గారు అలాగే పిలిచి ఎంత ఇది అలగట్టు, ఇది మాకు ఏదో ఉంది సంథింగ్, ఓ సెటిల్మెంట్ ప్రాసెస్ ఉంది. ఆ సెటిల్మెంట్ ప్రాసెస్ ద్వారా ఆల్రెడీ జగన్ గారు గతంలో కూడా ఈ సెటిల్మెంట్ చేశారు. ఏంటంటే ఈ సెటిల్మెంట్ అంటే ఏముంది అక్కడ రాజకీయం చేయడానికి?
72,000 కోట్లు $9 నోట్లు దొరికితే 14 కోట్ల రూపాయలు ఏకంగా టీటీడీకి వాళ్ళు రాసిస్తే వాళ్ళ ఆస్తులు నిజంగా దానికి అసలు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగవిట. దానికి నిజంగా సంతోషపడాల్సింది పోయి ఆ జడ్జిలను అనడము, ఆ టీటీడీ ఆఫీసర్లను అనడము, అంటే ఏముంది అక్కడ రాజకీయం చేయడానికి? 72,000 కోట్లు $9 నోట్లు దొరికితే 72,000కి 14 కోట్లు కట్టించాం కదా, ఇంకేముంది? వీలైతే మాకు అవార్డుకి ఇవ్వాలి, మాకు సాల్వా గిల్వ కప్పాలి, అదే కదా అంటాడు ఆయన. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? నాకు అవార్డుకి ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. సరే పోనీ మీ దారిలోనే వద్దామండి. ఇప్పుడు మీరు 72,000కి 14 కోట్లు కట్టించారు అంటే ఎన్ని రెట్లు కట్టించారు? ఒకసారి క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. ఇదిగోండి 14 కోట్లు కట్టించారు. 14 కోట్లు డివైడెడ్ బై మీరు 72,000 చేయండి ఒకసారి. 1940 అంటే అక్కడ జరిగిన దొంగతనానికి 1944 రెట్లు ఎక్కువ కట్టించారని జగన్ గారు అన్నారు. సరే ఇక్కడ కూడా అలా కట్టించేయండి. ఇప్పుడు ఈ విషయంలో కూడా 250 కోట్లు అన్నారు కదా, 250 కోట్లని ఈ రేషియోతో ఒకసారి గుణకారం చేసి కట్టించేయండి అదే అమౌంట్. మీకు అలవాటే కదా, ఆ సెటిల్మెంట్లు మీరు చేస్తారు కదా. ఒకసారి చూద్దామా? 1944 ఇంటూ 250 కోట్లు కొట్టండి. 4,86,000 కోట్లు. మీ లెక్క ప్రకారం కట్టించాలంటే ఇప్పుడు సెటిల్మెంట్ చేసి 4,86,000 కోట్లు కట్టించాలటండి. ఒకవేళ దొబ్బేసిన వాళ్ళు ఒకవేళ టీటీడీ ఎంప్లాయీస్ అనుకుందాం, వాళ్ళతో కట్టించేయండి. లేదు పోనీ 4,86,000 కోట్లు వద్దు, ఓ 1,00,000 కోట్లు కట్టిస్తారా? సరే 1,00,000 కోట్లు కూడా వద్దు, ఓ 10,000 కోట్లు కట్టించేయండి టీటీడీకి. సరే 10,000 కోట్లు కూడా కట్టించరా? కనీసం ఈ 250 కోట్లని కనీసం 4 టైమ్స్ ఓ 1,000 కోట్లైనా కట్టించండి. మీరు సెటిల్మెంట్లు చేస్తారు కదండి. ఆ 76,000కి ఏముంది, 14 కోట్లు కట్టించాం కదా అన్నారు కదా, మరి ఇక్కడ కూడా 1,000 కోట్లు కట్టించండి కనీసం. మీరు ఆ 72,000కి 14 కోట్ల రేషియోలో వేస్తే ఇగో 4,86,000 కోట్లు కట్టించాలి మీరు. పోనీ అంతొద్దు, కనీసం 1,000 కోట్లు ఎవడైతే దొబ్బేశాడో ఆడితో ముందు కట్టించండి, తర్వాత కేసు ఎలాగుంటే అలా చూద్దాం.